పాట సంఖ్య 579, 579, 568 ఇంకో పుస్తకాల్లో. కొత్త పుస్తకాల్లో 579, ఇంకో పుస్తకాల్లో 568. కరుణించుము నా యేసు. ప్రేమ పితానే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 17 వరకు మనము మార్చి చదువుకుందాం. ఈ భాగాన్ని మీరు గట్టిగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఒక శిల్పకారుని వలె పునాది వేస్తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆలయమై ఉన్నారు. చదువుకున్న ఈ భాగాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఎంతో భారముతో ఈ పత్రిక రాస్తున్నాడు. మొదటి పత్రిక, 2 పత్రికలు, ఈ రెంటిలో కూడా ఎంతో భారం ఉన్నది. సంఘములో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉన్నాడు. సంఘ పురిగొల్పు కొరకై ఎన్నో ఆత్మీయమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నాడు. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే దేవుడు నాకు అనుగ్రహించిన అంటాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. 9వ వచనంలో మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. అంటే సంఘాన్ని గృహముతో పోలుస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను మరి వ్యవసాయముతోనూ దేవుని గృహముతోనూ పోలుస్తున్నాడు. వ్యవసాయము అనేది మనం చూస్తే అది బీడు భూమి ఉంటుంది. ఆ బీడు భూమి అనేది ఒక దానిలోండి పైరు రావాల, దానిలోండి మనము భుజించుటకు ఆహారముగా దానిలో నుండి పైరు రావాలంటే ఎంత ప్రయాస ఉంది. ఆ భూమిని ఏం చేయాలా? సేద్యం చేయాలా, విత్తనం వేయాలా, దాన్ని నీరు కట్టాలా, తర్వాత ఆ పంటను కాపాడుకుంటూ రావాలా. ఎంతో ప్రయాసపడితే కానీ ఆ పంట అనేది చేతికి రాదు. కొన్నిసార్లు పంట అంతా చేతికి వచ్చినట్లే ఉంటుంది, అయితే అది ఎంతో నష్టం కలిగిస్తుంది. పశువులు వస్తాయి, పశువులు మేస్తాయి, అది కూడా నష్టం అవుతుంది. సరైన కంచె లేకపోతే పశువులు వస్తాయి. కొన్నిసార్లు వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కూడా
మరి ఆ కాలంలో వర్షాలు పడతాయి, అప్పుడు కూడా పైరు ఏమవుతుంది, నష్టమవుతుంది. అంటే పైరు మరి బీడు భూమిలో నుండి మనకు చేతికి అందే వరకు అది ఎంతో ప్రయాసతో ఉంటుంది. అట్లాగే మీరు దేవుని గృహమునై ఉన్నారు అంటాడు. దేవుని ఏమై ఉన్నాము, గృహమునై ఉన్నాము. వ్యవసాయము అనేది ఎంత శ్రమతో కూడినదో అట్లాగే గృహము కూడా, ఈ గృహం కూడా అది కూడా ఎలాగా నిర్మించబడుతుంది, అది ఇల్లు కట్టిన వారందరికీ కూడా బాగా తెలుస్తుంది. ఇల్లు కట్టిన వారికి బాగా తెలుస్తుంది. అది ఓ స్థలంలో మరి అది పునాది వేయబడాలా, క్లుప్తంగా చెప్తున్నా, పునాది వేయబడాలా, దాని మీద చిన్న చిన్న కట్టాలా, చాలా పని ఉంది. ఆ పని అయిన తర్వాతనే అది నివాస యోగ్యముగా చేయబడుతుంది. ఊరికే మాటలతో కాదు. ముఖ్యమైనటువంటిది పునాది. ముఖ్యమైనటువంటిది ఏం చెప్పండి, పునాది. పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు, పునాది మీద కట్టబడిన ఇల్లు, పునాది మీద కట్టబడని ఇల్లు, రెండు ఉన్నాయి. మత్తయి సువార్తలో మనకు బాగా తెలుసు. పునాది మీద కట్టబడిన ఇల్లు అదేం చేస్తుంది, నిలుస్తుంది. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా దాన్ని ఏం చేయలేవు. ఇల్లు కట్టిన తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి, తప్పదు. ఇల్లు కట్టిన తర్వాత ఏమి రావు అని అనుకోవడానికి లేదు, ఏమి రావు అని అనుకోవడానికి లేదు. మరి ఇల్లు కట్టిన తర్వాత తుఫాను వస్తుంది, తర్వాత వర్షం వస్తుంది, తర్వాత వరదలు వస్తాయి, గాలి వీస్తుంది. అవన్నిటికీ తట్టుకోవాలి. తట్టుకున్న ఇల్లు ఏదంటే మంచి పునాది మీద వేయబడినటువంటి ఇల్లు, మంచి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు. మంచి పునాది లేకపోతే ఏమవుతుంది, ఆ గాలికి ఏమవుతుంది, పడిపోతుంది, కుంగిపోతుంది, కూలిపోతుంది. మనం చూస్తూ ఉంటాం కొన్ని ఇల్లు వర్షానికి కొట్టుకుపోతాయి. ఎందుకు కొట్టుకుపోతాయి అంటే దాని ఒరవడికి తట్టుకోలేకపోతాయి, దాని ఒరవడికి తట్టుకోలేక కొట్టుకుపోతాయి. అన్నీ ఇల్లు మంచి మంచి ఇల్లు. నేను ఒకసారి చూస్తే వాట్సాప్లో చూస్తుంటే పెద్దగా 3-4 అంతస్తుల మిద్దె ఎట్లా పడుతుందంటే ఊరికట్ట బొమ్మలో పడినట్టు పడుతూ ఉంది దాంట్లో చూపిస్తే. అంటే దాని పునాది సరిగా లేదు. కనుక ఇక్కడ అంటాడు, మరి నేను నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు. శిల్పకారుని వలె పునాది, మంచి పునాది వేశాను. నేర్పరి అయిన శిల్పకారుడు, నేర్పరి అయిన శిల్పకారుడు. ఎవరంటే వాళ్ళు వేసే పునాది కాదు, శిల్పకారులు వేసేటువంటి పునాది. అందుకే మనం ఏం చేస్తాం, మంచి బేల్దారులను తెచ్చుకుంటాం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరంటే వాళ్ళని తెచ్చుకుంటామా, చేతగానాన్ని తీసుకొస్తామా, చేతగానాన్ని తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటామా, కట్టుకోం. పునాదికి వేయడానికి, ఇల్లు కట్టడానికి ఏం చేస్తాము, ఒక మంచి బాగా తెలిసినటువంటి బేల్దారిని తెస్తాం. అతడు ఏం చెప్తుంటే అవన్నీ కూడా పునాదికి కావాల్సినవన్నీ కూడా మనం చేస్తాం. అట్లాగే ఇక్కడ నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. పునాది సరే, పునాది అనేది వేయబడింది. ఆ పునాది ఎవరు కింద వ్రాయబడింది, ఆ పునాది యేసు ప్రభువే, ఆ పునాది యేసు ప్రభువే. ఇప్పుడు ఇల్లు ఏం చేయాలా, ఇల్లు ఏం చేయాలా, కట్టబడుతూ రావాలా. నేను పునాది వేశాను అంటాడు, దాని మీద ఒకడు ఏం చేస్తున్నాడు, గృహాన్ని కడుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలా అంటాడు. ఏంటాడు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడుచున్నటువంటి ఇల్లు అది. యేసుక్రీస్తు పునాది, ఇది ఆత్మీయమైన ఇల్లు.
ఆత్మీయమైనటువంటి ఇల్లు, ఆత్మీయమైనటువంటి ఇల్లుగా కట్టబడుట. దానికి పునాది ప్రభువే. ఆ పునాది మీద కట్టబడేటువంటి ఇల్లు. ఇంకా ఎవరోడు ఎలాగ కడుతున్నాడో కట్టేటువంటి కట్టడము వాడు ఏం చేయాలా? జాగ్రత్తగా ఏం చేయమంటాడు? జాగ్రత్తగా చూసుకో, ఎట్లా కడుతున్నావు. పునాది మీద ఉన్న ఇల్లు అది కట్టడం కూడా ఏం చేయాలా? బాగుండాల. పునాది బాగుందిలే, ఇల్లు కట్టడం లేకపోతే కూడా అది కూడా పడిపోతుంది. రెండు బాగుండాల, పునాది బాగుండాలా, దానికి కట్టడం కూడా ఎలా ఉండాలా? బాగుండాల. కంటాడు 11వ వచనంలో, వేయబడిన తప్ప మరి యొక్క పునాది వేరొకడు వేయనేరడు. అంటే ఒకే పునాది, రెండు పునాదుల మీద ఎవరు కట్టరు? కట్టరా? ఇల్లు అనేది ఒక ఇంటికి ఒకే పునాది, అంతే. ఒకే పునాది మీద కడతాం. రెండు పునాదులు అనేది ఉండవు. యేసు ప్రభువే పునాది, అంతే. ఇంకొక పునాది అనేది లేదు, ఇంకొక దేవుడు అనేది లేదు, ఇంకొక పునాది అనేది లేదు. 11వ వచనంలో అంటాడు, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడును. అది ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. కడుతున్నప్పుడు మరి కనబడుతుంది పని. ఎంత మనమే బయట నుండి చూసి అంటుంటాం, ఎంత బాగా కడుతున్నారో, ఎంత చక్కగా ఉంది. రాళ్ళు ఎటువంటి శ్రేష్టమైన రాళ్ళు తెచ్చారు. తర్వాత ఇసుక, ఎంత మంచి ఇసుక, ఎందుకు దానికి కడ్డీలు, ఎటువంటి కడ్డీలు అని ఆ కడ్డీలతో కడుతున్నటువంటి ఇల్లు ఎట్లుంటుంది? చూడ చక్కగా ఉంటుంది. అందుకే అంటాడు రెండు రకాల విధమైన, ఒకటి నిలిచే ఇల్లు, నిలిచే కట్టడము, లేకపోతే రెండవది నిలవని కట్టడం. నిలిచే కట్టడము దాని గురించి మూడు విధాలు చెప్పాడు. ఒకటి బంగారము, రెండవది ఏమిటి? వెండి, మూడవది ఏమిటి? వెలగల్ల రాళ్ళు. బంగారము, వెండి, వెలగల్ల రాళ్ళు. రెండవది ఏమిటి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. అంటే కర్రతో కట్టేటువంటి ఇల్లు, గడ్డితో కట్టేటువంటి ఇల్లు, కొయ్యకాళ్ళతో కట్టేటువంటి ఇల్లు, అట్లాగే బంగారుతో కట్టేటువంటి ఇల్లు, అలాగే వెండితో కట్టేటువంటి ఇల్లు, అలాగే వెలగల రాళ్ళతో కట్టేటువంటి ఇల్లు. కనుక ఈ పనిని అగ్ని పరీక్షిస్తుంది అంటాడు. ఈ పనిని ఏది పరీక్షిస్తుంది? అగ్ని పరీక్షిస్తుంది. ఆత్మీయమైనటువంటి ఇంటి, మనం చేసే పని, మనం కట్టుకునేటువంటి ఇల్లు, ప్రభువులో నుండి మనము కట్టబడుట. పౌలు సంఘానికి యేసు ప్రభువును బయలుపరిచాడు, యేసు ప్రభువును చూపించాడు. ఆ యేసు ప్రభు అనేటువంటి పునాది మీద కట్టబడేటువంటి ఇల్లు. అంటే ప్రతి ఒక్కడు, నీవు, నేను, మనము కూడా ఏం చేయాలా? నివాసయోగ్యముగా ఇల్లు కట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించిన. దేవుని ఆలయముగా మన ఇల్లు కట్టబడాలి. అది దేవుని ఆత్మ మనలో నివసించాలి. అది దేవుని ఆలయముగా మనము కట్టబడుతూ రావాలా, కట్టుకోవాలా. మనమే కట్టుకోవాలా, ఎవరో కట్టేది కాదు, మనమే కట్టుకోవాలి. ఇది ఆత్మీయమైనటువంటి ఇల్లు, శారీరకమైనటువంటి ఇల్లు కాదు. ఆత్మీయమైనటువంటి ఇల్లు మనకై మనమే ఏం చేయాలా? కట్టుకుంటూ రావాలా. మనకై మనమే కట్టుకుంటూ రావాలా. అది అగ్ని పరీక్షిస్తుంది. కట్టబడే ఇల్లు ఎలా ఉంటుంది? అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేది. పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు అది బంగారుదైతే, వెండిదైతే, వెలగల్ల రాళ్ళైతే ఏం చేస్తుంది? నిలుస్తుంది. అది బంగారు అగ్నిలో వేస్తే ఏమవుతుంది? ఇంకా అది ప్రజ్వరిల్తుంది. వెండి కూడా అంతే, వెలగల రాళ్ళు కూడా అంతే. అయితే కర్ర, గడ్డి, కొయ్యకాలు, కర్ర ఏమవుతుంది? కాలిపోతుంది. అగ్ని పరీక్షిస్తుంది. అది అంటే నిన్ను, నన్ను, మన పరిచర్య అంతటిని
అగ్ని పరీక్షిస్తుంది. అది వదిరాన పరీక్ష అనేది ఉంది. మరి ఇల్లు అంత కట్టిన తర్వాత ఏం చేస్తారు, ఆ ఇంజనీర్ వస్తాడు, వచ్చి చూసి వెరీ గుడ్ బాగుంది అన్ని సర్టిఫై ఇవ్వాల. వాస్తవంగా గవర్నమెంట్ వాటికైతే సర్టిఫికెట్ ఇస్తారు, బాగా కట్టారు అని సర్టిఫికెట్ ఇవ్వాలి. అట్లాగే అగ్ని కూడా ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఓకే ఇల్లు ఏమైంది, చక్కగా ఆత్మీయంగా కట్టబడింది. ఆత్మీయంగా కట్టబడినది అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వానికి జీతం ఉంటుంది. చూడండి ఆ మాట రాయబడింది 14వ వచనంలో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, అబ్బా ఇది మాట మనం బాగా ఆలోచన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. నా పని కాల్చివేయబడకూడదు, అది నా పని కాల్చివేయబడకూడదు, నా పని కాల్చివేయబడదు. నా పని ఏం చేయాలా, నిలవాల, నా పని నిలవాల. అది నివాస యోగ్యంగా చేయబడాల, పరిశుద్ధ ఆలయముగా చేయబడాల. అది మనం కట్టుకునే ఇల్లు నివాసయోగ్యంగా చేస్తే ఎంత సంతోషం, అంతేనా? ఇల్లు పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంటిలో డెడికేషన్ చేసి ఆ ఇంట్లో ఆ రోజు మంచి మంచి భోజనం పెడితే అందరికీ సంతోషం. ఆ ఇంటి ఓనర్ అది చూపిస్తాడు, ఇది బెడ్రూమ్ అంటాడు, ఇది కిచెన్ అంటాడు, ఇది బాత్రూమ్ అంటాడు, ఇది డైనింగ్ హాల్ అంటాడు, అన్నీ చూపించి అందరి ముఖంలో కళ ఉంటుంది. కొందరు ప్రశంసించారు, అబ్బా ఏం కట్టినారో నా అసలు ఎంత బాగుందన్నా. అట్లా అది నిలిచిన పని. మరి నిలవని పని అంటే కాలిపోయింది. కొంతమంది బాగా కడతారు, ఇల్లేమో బాగా కడతారు, గోడల వరకు వస్తుంది, స్లాబ్ వరకు వస్తుంది, అయిపోయి నిలిచిపోతాయి. అక్కడ ఎవరుంటారు, గాడిదలు పళ్ళాడుతుంటాయి, లేకుంటే ఎవరో ఒకరు వచ్చేసి అనాథలు వచ్చి ఆడ ఉంటారు. అది నివాస యోగ్యంగా ఉండదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనతో కూడా ప్రభువు నివాసము చేయాలా, ప్రభు నివాసం చేయాలా. అది మనలోకి రావాలా. మనం కట్టుకున్న ఇల్లు క్రీస్తు అనే పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు, దాంట్లోకి ప్రభు వచ్చి ఏం చేయాలా, నివాసం చేయాలా. అది నివాసం చేయుటకు మనము ఏం చేస్తున్నాము, కట్టబడుచున్నాము. అది మనం ఏం చేస్తున్నాము, కట్టబడుచున్నాము. క్రీస్తు శరీరంలో మనము ఒక అవయవముగా అమర్చబడుచున్నాము. అది క్రీస్తు నివసించడానికి, అది ప్రభు నివసించడానికి మనము నివాస యోగ్యముగా, నివసించే స్థలముగా. అందుకే కింద అంటాడు, ఏమంటాడు అక్కడ రాయబడింది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడలా. ఆలయం అంటే ఇక్కడ ఏమిటి, మన దేహమే. దేవుని ఆలయం అంటే ఏమిటి, మన దేహం కావచ్చు, లేక దేవుని ఆలయం కూడా కావచ్చు, దేవుని ఆలయం కూడా కావచ్చు. కనుక దేవుని నివాసమైనటువంటి ఈ ఆలయమును మనం ఎప్పటికీ పాడు చేసుకోకూడదు. దేవుడు నివసించడానికి వీలు లేకుండా చేసుకోకూడదు. అది ఇక్కడ ఏం రాయబడింది, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసాడలా దేవుడు వాన్ని పాడు చేస్తాడు. అబ్బా ఎంత మాట. దేవుడు కూడా ఏం చేస్తాడు, పాడు చేస్తాడు. చాలామందికి చెప్తా ఉంటాం, అది నిర్లక్ష్యంగానే చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యంగా, అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి, స్త్రీల గురించి జాగ్రత్త, పురుషుల గురించి జాగ్రత్త. ఈ దేహము ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. ఆ మాట చూడండి, ఇక్కడ ఉంది. ఆ 6:19 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అది మీరు మీ సొత్తు కారు
కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము ఎవరిది? ఏమా, ఈ దేహం ఎవరిది? దేవుంది. నీ దేహము నీవు కలిగి ఉన్నది దేవుడిచ్చింది. ఈ దేహము నాకు దేవుడిచ్చింది, ఆ దేహము మీకు దేవుడు ఇచ్చింది. దేవుని ఆలయముగా ఉండడానికే ఇచ్చాడు. అది నీ కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, దానిని అపవిత్రపరచడానికి కాదు. ఈ దేహముతో దేవుణ్ణి మనం ఏం చేయాలా? మహిమపరచాల, దేవుడు నివసించాల. దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ దేహమంతా కూడా పరిశుద్ధంగా ఉండాలా. మత్తయి సువార్త మనలో చూస్తే అక్కడ అన్నీ కూడా వర్ణించాడు. కన్నులను గురించి చెప్పాడు, చేతులు, కాళ్ళు అన్నీ కూడా, ప్రతి అవయవము అన్నీ కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధమైనటువంటి ఆలయములో ఆయన ఉంటాడు. పరిశుద్ధమైనది కాని దాంట్లో ఉండడు. నువ్వు ఎంత చెప్పినా, ఎంత మొరపెట్టినా, నీ దేహము పరిశుద్ధంగా లేకపోతే, నీ దేహాన్ని నీవు పరిశుద్ధంగా ఉంచుకోకపోతే దేవుడు ఉండడు. చాలామంది చెప్తా ఉంటాం, అమ్మ ఆకొక్క వేసుకోకమ్మ అంట. ఏం వేసుకుంటే ఏం? యాడుంది బైబిల్లో అనరా? బైబిల్లో లేదా? ఇదే కదా బైబిల్ ఉన్న మాట. నీ దేహమును ఏం చేసుకోవాలా? పరిశుద్ధంగా పెట్టుకోవాలనంట. ఆకొక్క వేసుకో. డాక్టర్ కాడ పోతే ఎందుకు ఆకొక్క వేసుకోవద్దు అంటాడు? క్యాన్సర్ వస్తుంది అంటాడే, మరి ఎందుకు అంటాడు? ఏమ్మా డాక్టర్, అమ్మా వేసుకోపో, మంది చాలా మంచిది, 4 చెక్కల పొడిలు తెచ్చుకో, 4 ఒక్కలు తెచ్చుకో, బాగా తెచ్చుకో తిను. మొగళ్ళకైతే బాగా బీడీలు తాగు, బాగా సిగరెట్లు తాగు, బాగా బ్రాందీ తాగు, బాగా విస్కీ తాగు అని ఉండే బైబిల్లో. అన్నీ ఖండిస్తాయి, ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైనది. ఈ దేహము దేవునికి ఆలయం, అది మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేయకముందు దేవునికి ఆలయంగా ఉందా, ఎట్లున్నా? అందుకే అక్కడ ఏం మనం చదువుకున్నాం మనము 3వ వచనంలో, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకో. 3వ అధ్యాయము 10వ వచనంలో, 3వ అధ్యాయము 10వ వచనంలో ప్రతివాడు అంటే అందరూ, సేవకుడు పరీక్షించుకోవాల్సిందే, పెద్దలు పరీక్షించుకోవాల్సిందే, విశ్వాసులు ఏం చేయాలా? అందరూ కూడా చూసుకోవాల్సిందే. నేను ఎట్లుండా, నా హృదయంలో నాలో దేవుడు ఉన్నాడా? నాలో దేవుడు ఉన్నాడు అంటే ఈ దేహము ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు నివసిస్తూ ఉంటే మన మాటల్లో వ్యత్యాసం ఉండదు, మన చూపులో వ్యత్యాసం ఉండదు, మన నడకలో వ్యత్యాసం ఉండదు, మన ప్రవర్తనలో వ్యత్యాసం ఉండదు. మనం ఎలా ఉంటాం? పరిశుద్ధంగా ఉంటాం. దేవుడు నివసిస్తూ ఉంటే, దేవుని ఆత్మ అక్కడ ఉంటే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అది దేవుడే నడిపిస్తాడు. ఇంకా మనం నడవాల్సిన పని లేదు. మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటి? దేవుణ్ణి మనం హృదయంలోనికి ఆహ్వానించాలి. హృదయంలోనే సాతాను ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. సాతాను పనులన్నీ ఏమిటి? అంత దురాశ, ఈర్ష్య, కపటము, ద్వేషము, కొట్లాటలు, అసూయ, అన్నీ. అసూయతో నువ్వు ఈ దేహాన్ని ఏం చేస్తున్నావు? అపవిత్రపరుస్తున్నావు. మార్కు సువార్తలో, మార్కు సువార్త తెలిసిన భాగమే, చదువుకుందాం అయినా కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము, ఈ చెడ్డవన్నీయు 23వ వచనం. మార్కు సువార్త 7:23. ముందు 22 కూడా, 21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమము, కామవికారము, మాత్సరము, దేవదూషణయు, అహంభావన, అవివేకమును, ఈ చెడ్డవన్నీ, మంచి అన్నీ అందా?
మంచివన్నీ అనిందే లేదు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనస్సుని అపవిత్రపరచును. అది కనుక ఈ చెడ్డవన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలా? ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రభు మన హృదయంలోనికి వస్తే వీటన్నిటిని పారదోలుతాడు. వీటన్నిటి పారదోలినప్పుడు మనం ఎలా ఉంటాం? నిర్మలముగా ఉంటాం. మన చూపు నిర్మలముగా ఉంటుంది. మన మాటల్లో దీనత్వం ఉంటుంది. మన మాటల్లో పరిశుద్ధత ఉంటుంది. మన యొక్క చేతుల్లో పరిశుద్ధత ఉంటుంది. మన కాళ్ళలో పరిశుద్ధత ఉంటుంది. కాని మాట మాట్లాడడం, వ్యత్యాసమైన మాట మాట్లాడడం, వ్యత్యాసమైన మాటలు మనము మాట్లాడడం. కనుక ఈ దేహాన్ని మనం ఏం చేయాలా? కట్టుకోవాలి. పరిశుద్ధ ఆలయముగా, దేవునికి ఆలయముగా కట్టుకోవాలి. కనుక మనం కట్టుకుంటున్నామా? అది ఒక లేకపోతే మనం అడగాల, ప్రభువా నిజమే నీవు ఈ దేహాన్ని కొన్నావు, స్వరక్తం ఇచ్చి నీవు కొన్నావు, ఈ దేహాన్ని నాకు ఇచ్చావు, ఈ దేహాన్ని నాకు ఇచ్చావు. కనుక నీవు నివసించుటకు ఈ దేహాన్ని నేను నివాసయోగ్యంగా కట్టుకోవడానికి సహాయం చేయి. అది మనం ఏమైనా ప్రార్థన చేయాలా? నివాసయోగ్యంగా కట్టుకోవడానికి సహాయం చేయి. ప్రభా నేను జీతం తీసుకోవాలా, నేను చేసే పని అది ఎట్లుండాలా? నిలబడేటువంటి పనిగా ఉండాలా. అది పడిపోయేది కాదు, కూలిపోయేది కాదు. కూలిపోయింది, అమ్మా నీ పని కూలిపోయింది అంటే ఏం మేలు? ఇన్ని రోజులు మనము ఎంతో ప్రయాసతో మనం దేవుని పని చేసి 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 వృద్ధులమై ఆఖరు ప్రభు దగ్గర పోయి నిలబడిన తర్వాత నీ పని కూలిపోయింది అంటే ఎంత బాధపడాలి. బాధపడి ఏం చేయలేము. అందుకే ఈ హెచ్చరికలు, అందుకే ఈ సంఘము, అందుకే ఈ సంఘ దర్శనము, సంఘంలో ఈ మాటలు ప్రకటించినప్పుడు హెచ్చరిక. ఎట్లుండవు జాగ్రత్త, చూసుకో నువ్వు ఎట్లున్నావో చూసుకో, నీ మాటలు ఎట్లున్నాయో చూసుకో, నీ నడక ఎట్లుందో చూసుకో, నీ ఆలోచనలు ఎట్లున్నాయి, నీ ప్రవర్తన ఎట్లుందో చూసుకో. అది చూసుకొని మనం ఏం చేయాలా? జాగ్రత్త పడి ప్రక్కటి నివాసయోగ్యంగా మనము పునాది అయిపోయింది, పునాదిలోకి వచ్చాం. ఇప్పుడు మనం కట్టడమే అంతే. క్రీస్తు అనే పునాది మీద మనం ఏం చేయాలా? కట్టుకోవాలి. ప్రార్థన చేస్తాం. ప్రభు ఇంతవరకు సహాయపడ్డాడు. ప్రభు కొరకై మనం ఎన్నో సంవత్సరం అంతట్లో కూడా కృప చూపించాడు. మార్చి నెల వరకు ప్రభు నడిపించాడు. మనం కూడా జాగ్రత్త పడాలా. అన్నిట్లో ప్రభు చేసిన మేలు బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ రావాలా. సంఘక్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. సంఘక్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ సంఘం కీడు కొరకు మనము ప్రార్థన ఎవరు దేవుని ఆలయమును ఏం చేస్తే పాడు చేస్తే వారిని నేను పాడు చేస్తాను. కనుక పాడు చేసేవారుగా మనం ఉండకుండా మనం ప్రార్థన చేయాలి. తర్వాత కొందరు బలహీనులుగా ఉన్నారు, వారి కోసం కూడా ప్రార్థన చేస్తాం. మౌనిక కోసం కూడా ఆసుపత్రికి తీసిపోయారంట. మన మందిరానికి రాదు, అయినప్పటికీ కూడా మనం సహోదర ప్రేమ అంతే. మన మందిరానికి వస్తారా? రారు. చెప్పినాం, ఎన్నిసార్లు చెప్పినాం, కానీ రారు. అయినా కూడా మనం దేవునికి మొరపెట్టడానికి ఇచ్చాడు కనుక. తర్వాత కిషోర్ కూడా, ఆయన కూడా యాక్సిడెంట్ బాగుందే, ఇంట్లో ఉంది కదా, ఆయన కిషోర్ కోసం కూడా ప్రార్థన చేయండి. మార్కయ్య కోసం కూడా ప్రార్థన చేయండి. మార్కయ్య కూడా కొంచెం గాయమైంది. మార్కయ్య గాయం వాడి. అదే ఎలిజబెత్ అమ్మ కోసం కూడా ప్రార్థించండి. ఆమె కూడా మోషన్స్ వచ్చిందా? ఎలిజబెత్ అమ్మ ఏది? సరే ఎలిజబెత్ అమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎవరు బలహీనలుగా ఉన్నారో వారు చెప్పండి, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇప్పుడు నేను 8:50కి హైదరాబాద్ పోతున్నా. రేపు భూస్థాపన కార్యక్రమం ఉంది హైదరాబాద్లో. అక్కడ భూస్థాపన కార్యక్రమం కూడా దేవునికి మహిమకరంగా జరగబడినట్టు కూడా ప్రార్థన చేయండి. 10th క్లాస్ రాసే పిల్లలు మీకు తెలుసు,
మనం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ అయిపోయినాయి, సెకండ్ ఇయర్ రేపు ఉంది. సెకండ్ ఇయర్ రాసేవాళ్ళు రేపున్నారు. వారి కొరకై మనం ప్రార్థన చేస్తాం. 10th క్లాస్ కూడా సోమవారం నుండి 10th క్లాస్ పరీక్షలు, వారి కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం. చేయండి.